అందరికీ నమస్కారం. నిన్న లోక్సభలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ యొక్క బిల్లుకి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఒక ఎన్డీఏ కూటమిలో భాగంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిన్న ప్రవేశపెట్టిన ఈ బిల్లులో 2/3 ఓటింగ్ రావాల్సి ఉండగా ప్రతిపక్షాలన్నింటినీ వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మహిళా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాయి. ఎందుకు వ్యతిరేకించాయంటే మా ఇంట్లో మాత్రము రాజకీయంగా మహిళలు ఉండాలా, సమాజంలోని మహిళలు, దేశంలోని మహిళలు రాజకీయంగా అవకాశము పొందకూడదు అనే ఉద్దేశం వెళ్ళింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కుటుంబానికి మేము చెప్తున్నాం, మీ అమ్మ సోనియా గాంధీ రాజకీయాల్లో లేరా? అదేవిధంగా మీ అక్క ప్రియాంక గాంధీ, మీ అవ్వ ఇందిరాగాంధీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఉంటే దేశంలోని మహిళలందరూ ఆదరించారు. ఈ రోజు మహిళలకు వాళ్ళు కూడా 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అందరు మహిళలకు మనం రాజకీయంగా అవకాశం కల్పిద్దామని ఒక మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును ప్రవేశపెడితే మీరు వ్యతిరేకించడానికి కారణం ఏమి ఈరోజు చెప్పాలంటే, మహిళలంటే మీకు ఎంత చిన్న చూపా? మహిళలు కేవలము ఒక వంటింటిగా పరిమితమా? మీ ఇంట్లో మహిళలు మాత్రం రాజకీయాలకి వాళ్ళు అర్హులు, మిగతా దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాజకీయానికి అర్హులు కాదు, రాజకీయంగా వాళ్ళు అవగాహన కలిగి ఉండకూడదుగా, రాజకీయంగా బయటకు రాకూడదని మీ ఉద్దేశమా? మహిళలంటే ఎందుకు ఇంత మీకు చులకన భావము? దీనికి ఎవరైతే మహిళా బిల్లును వ్యతిరేకించారో మీరందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. మేము ఫలానా రీజన్ గా మహిళలు, దేశంలో ఉన్న మహిళలందరూ రాజకీయంగా అర్హులు కాదు, కేవలం మా కుటుంబంలో ఉన్న మహిళలు అర్హులు అని చెప్పండి, దానికి మేము ఒప్పుకుంటాం. ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాము, ఇది కేవలం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రవేశపెట్టిన బిల్లు వాళ్ళకే పరిమితం కాకుండా దేశంలోని మహిళలందరూ కూడా అవగాహనతో తెచ్చుకొని బయటకు వచ్చి మా హక్కులు మాకు రావాలి, ఎందుకు వ్యతిరేకించారని ముక్త కంఠంతో వీళ్ళు ఎదిరించినప్పుడే, ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని చెప్పినప్పుడే మనకు సరైన న్యాయం జరుగుతుంది. అంతవరకు ఈ 76 ఏళ్ల స్వతంత్రం కూడా ఇప్పటికీ కూడా ఒక మైండ్ డెవలప్ కాకుండా ఈ ప్రతిపక్షాలు అనేటివి మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించాయంటే మనం ఇంట్లో కూర్చున్నంత కాలము ఈ బిల్లు ఇట్లాగే పాస్ అవ్వదు. ఖచ్చితంగా 50% ఓటింగ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దేశవ్యాప్తంగా బయటకు వచ్చి నిరసన తెలిపి వాళ్ళు సమాధానం, ప్రతిపక్షంలో ఎవరైతే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ వేశారో వాళ్ళందరూ సమాధానం చెప్పాలని తిరగబడినప్పుడు మాత్రమే మనందరికీ న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, మాకు ఇలాగే వ్యతిరేకించినా కూడా మేము ఇంట్లో ఉంటాం అనుకుంటే కూర్చోండి. మనం బయట తిరగబడినంత కాలము, మనకు హక్కులు వద్దనుకున్నంత కాలము, మనకు రాజకీయంగా ఏ విధంగా మనమైతే మనకు కాలం గడిచిపోతుంది. రానున్న మన తరాల వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మహిళలు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు భారతదేశం మొత్తం మీద రాచి వాయిస్ వినిపించినప్పుడే, అదేవిధంగా ప్రతిపక్షాలని ఏవేవి వ్యతిరేకించాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ రోజు నేను మదనపల్లి జనసేన పార్టీ తరఫున ఒక మహిళగా అడుగుతాను, ఎవరైతే ఈ బిల్లుకు వ్యతిరేకించారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కానీ, అదే విధంగా డిఎంపీ కానీ, టీఎంసీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి సమాధానం ఖచ్చితంగా మాకు చెప్పాలా, ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకించారు, వ్యతిరేకించడానికి కారణం ఏమి, దాన్ని పాజిటివ్ గా ఓటింగ్ చేయడం వల్ల మీకు నష్టమేం జరుగుతుంది, వ్యతిరేకించడానికి కారణాలేమో ఖచ్చితంగా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని ఈరోజు నేను గట్టిగా కోరుతున్నా.